సో మీరు ముందు డైఎలక్ట్రిక్ రెసోనేటర్ యాంటెన్నా డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటెన్నా ఎలా డిజైన్ చేయాలన్నది తెలుసుకోవాలి. ఆల్రెడీ మిమ్మల్ని నేను ఒకసారి డెరివేషన్ సైట్ చూడండి అని చెప్పాను. ఎవరైనా చూసారా? ద ఫార్ములాస్ టు డిజైన్ ద సింపుల్ ప్యాచ్ యాంటెన్నా. వాయిస్ వినబడుతుందా అండి? ఎస్ సార్. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేశారంటే 8 GHz ఎక్స్ బ్యాండ్ మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటెన్నా డిజైన్ చేశారండి. 8 GHz ఎక్స్ బ్యాండ్ మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటెన్నా. మీరు డైరెక్ట్గా గూగుల్లో ప్యాచ్ యాంటెన్నా డిజైన్, మీరు ఏ ఫ్రీక్వెన్సీకి డిజైన్ చేశారమ్మా? విచ్ ఫ్రీక్వెన్సీ? ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా టు డిజైన్ విడ్త్. అసలు ముందు ప్యాచ్ యాంటెన్నా అంటే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో తెలియాలి కదా. దిస్ ఈస్ ద ప్యాచ్ యాంటెన్నా. ఓకే, సో లెంత్ L, విడ్త్ W అండ్ ఫీడ్ లైన్. సో ఫీడ్ లైన్ తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం, అది ఎలా చేస్తారో తర్వాత చెప్తాను. అండ్ వీ హ్యావ్ వన్ డైఎలక్ట్రిక్ సబ్స్ట్రేట్. ఓకే, ఈ డైఎలక్ట్రిక్ సబ్స్ట్రేట్గా మనకి ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఉంటుందన్నమాట. సో ఇఫ్ యూ టేక్ డిఫరెంట్ డైఎలక్ట్రిక్ సబ్స్ట్రేట్స్ దెన్ ఎప్సిలాన్ ఆర్ వాల్యూ విల్స్ బి చేంజ్డ్. RT డొరాయిడ్, FR4 ఎపాక్సీ. ఓకేనా? సో రకరకాల సబ్స్ట్రేట్స్ ఉంటాయి మనకి. కింద గ్రౌండ్ ప్లేన్ ఉంటుంది. ఓకే, సో ద హైట్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్మాల్ h. ఓకే, పైన మీకు గ్రీన్ కలర్లో చూడండి టాప్ లేయర్. సో దిస్ ఈస్ కాల్డ్ ద కాపర్ అనమాట. ఇదంతా కాపర్, ఇదే ప్యాచ్. ఒరిజినల్ యాంటెనా దిస్ వన్ అనమాట. యాంటెనా కింద మనం వీళ్ళు ఏం చేశారు, ఒక డైఎలక్ట్రిక్ సబ్స్ట్రేట్ని సపోర్ట్ తీసుకున్నారు. బాటమ్ గ్రౌండ్ ప్లేన్ ఉన్నది అనమాట. ఓకేనా? సో సపోజ్ నేను ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద డిజైన్ అన్ యాంటెనా దట్ విల్ బి ఆపరేటెడ్ at 2.4 GHz. సో మిమ్మల్ని నేను ఒక యాంటెనా డిజైన్ చేయమన్నానండి. ఆ యాంటెనా 2.4 GHz దగ్గర ఆపరేట్ అవ్వాలి అని చెప్పాను. ఓకే, సో the resonant frequency of the antenna is FR is equal to 2.4 GHz. సరే, బాగానే ఉంది. 2.4 GHz దగ్గర డిజైన్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద మెటీరియల్ వీఆర్ యూజింగ్, అది మనం ముందే తెలుసుకోవాలన్నమాట. మీరు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అనేది. సపోజ్ నేను FR4 ఎపాక్సీ తీసుకున్నాను అనుకోండి, అంటే డైఎలక్ట్రిక్ సబ్స్ట్రేట్ వాల్యూ నాకు ముందే తెలిసిపోతుంది. ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ముందే తెలిసిపోతుంది, అది 4.4. అంటే మీరు డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ ఎప్సిలాన్ ఆర్ వాల్యూ బి చేంజ్డ్. అంటే ఎప్సిలాన్ ఆర్ ఇస్ ద నోన్ వన్. And you have to fix the height of the substrate also. That is also under the control of user. సో మీరు 1.6 mm తీసుకుంటారా, 1 mm తీసుకుంటారా, 0.5 mm తీసుకుంటారా అన్నది కూడా మనమే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద హెచ్ వాల్యూ. ఓకే, సో బేస్డ్ ఆన్ ద రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ, substrate height and dielectric constant epsilon r, you have to find the length and width of the antenna. ఓకే, అంటే L వాల్యూ, W వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో అలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీకు కొన్ని ఫార్ములాస్ అనేవి ఉన్నాయండి. సో వీళ్ళు ఇన్ దిస్ పేపర్ దే మెన్షన్ ద విడ్త్ ఫార్ములా. సో C0/2FR into √2/epsilon r plus 1. So you know the epsilon r value and C0 is the velocity of the electromagnetic waves, 3 into 10⁸ meter per second. So from that equation you can calculate the W value. So here we know FR, మనం ఫిక్స్ చేసుకుంటాం ఫస్ట్ FR 2.4 GHz అని. సో యూ కెన్ ఫైండ్ ద W value. ఓకే, W value వస్తుంది. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎఫెక్టివ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ epsilon or effective. So you know the formula epsilon r plus 1/2 plus epsilon r minus 1/2 and something. So ఇక్కడ మనకు తెలిసిన వాల్యూస్ ఏంటంటే ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్ 1 you can find the W value. Okay, you already fixed the height of the substrate h and you know the epsilon r value. So then you can get the epsilon r effective. Okay, after finding the epsilon r effective you have to calculate the delta L by h. Okay, delta L is nothing but a effective length. So from that equation you have to find the L actual length. So you know the formula L ante C0/2FR root epsilon r effective minus 2 delta L అని ఉంది. delta L అనేది above equation నుంచి మనకు వస్తుంది కదా, equation 3. So then you can find the length of the patch antenna and width of the patch antenna. So అంటే మీకు length వచ్చేస్తుంది, you can identify the width also. Okay, so after finding the length and width you can have to find the ground plane length. చూడండి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కాపర్ కదా గ్రీన్ అంతా, కాపర్ కంటే గ్రౌండ్ ప్లేన్ ఎలా ఉంది, సబ్స్ట్రేట్ ఇంకా పెద్దదిగా ఉన్నది. ఆ సబ్స్ట్రేట్ మీద మనం ప్యాచ్ యాంటెనాని ఇన్స్టాల్ చేసాము.
one formula is there to find the length of the ground and width of the ground. So based on this formula, you get the LG and WG. Then you can identify the substrate total box dimensions from this formula. Okay. Next, you have to find the radiation pattern of the antenna. Here they used the CST software, but here I am using HFSS, high frequency structural simulator. And one of the important results of to analyze the performance of the antenna is frequency versus return loss, S11. Okay, so if you observe the result carefully, at 2.4 something at gigahertz, we are getting very low S11. Here y-axis indicates S11 return loss, x-axis indicates frequency. So at resonant frequency, the return loss must be less than minus 10 dB. ఉన్నది కదండి, మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ లెస్ దాన్ minus 10 dB డౌన్ పీక్ వచ్చింది కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ రిజల్ట్. సో నెక్స్ట్ మీరు ఫర్దర్గా మీరు డిజైన్ చేసే యాంటీనా 8 GHz దగ్గర డిజైన్ చేశారనుకోండి. సో 8 GHz దగ్గర రిటర్న్ లాస్ అనేది లెస్ దాన్ minus 10 dB ఉండాలన్నమాట. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద VSWR, frequency versus VSWR. This is also one of the important parameter. Okay, so at resonant frequency, VSWR if equal to 1, that is a good one. Okay, generally we can take less than 1.5 VSWR. If you get, then this graph was satisfactory. Okay, so here they mentioned only return loss and VSWR and radiation pattern. We can calculate 3D plot, 2D plot, and we can calculate the efficiency versus frequency. Okay, gain versus frequency. We have so many results, but these three are important ones. Okay, so in future, if you design any antenna, you have to show these three results. Okay, by using HFSS software. Okay, so here we calculated the length and width of the patch antenna, but what about the feed line? Here we give the excitation. Here excitation istamandi, then antenna will excite the radiation. Okay, so what about the feed length? So in internet we have one website, emtalk.com. so in that website we can calculate the microstrip patch antenna and you can calculate the microstrip line calculator. First I will explain about what is meant by microstrip patch antenna calculator. Okay, so patch antenna is nothing but here we are calculating length and width. So here I am taking FR for epoxy, so 4.4, dielectric constant height 1.6. what is the resonant frequency we are assuming? ఎవరైనా చెప్పగలరమ్మా? మనం ఇప్పుడు ఎంత అనుకున్నాం resonant frequency? 2.5 కాదు, 2.4 GHz అనుకున్నాము. ఓకే, డైరెక్ట్లీ we get the length and width. చూసారా, ఇది మనం ఆ ఫార్ములాలన్నీ అప్లై చేసి మీరు క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఇదే వస్తుంది అనమాట. ఇది క్రాస్ చెక్ కోసం, కానీ ఇలా చేయదు మీరు డైరెక్ట్గా. సో యూ కెన్ గెట్ ద లెంత్ అండ్ విడ్త్ అండ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ విల్ బి 243 ohms. ఇవి గుర్తుపెట్టుకుంటారు, లెంత్ అండ్ విడ్త్, లెంత్ వాల్యూ, విడ్త్ వాల్యూ. నౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఫీడ్ లైన్. సో ఫీడ్ లైన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సేమ్ వెబ్సైట్, feed line calculator. Epsilon R value 4.4, dielectric constant 1.6, frequency 2.4. ఇక్కడ ఇంపిడెన్స్ ఎంత వచ్చిందండి మనకి? 243 ఇన్పుట్ ఇంపిడెన్స్. సో దిస్ వన్ ఆల్వేస్ 180 degrees. I think net was slow. So like that you can find the length and width of the feed line also. Amma? Request. Okay. So generally patch antenna is designed at 50 ohms and 50 ohms దగ్గర డిజైన్ చేస్తాము. 50 ohms ఇది Z0 అనేది ఎప్పుడైనా సరే. So we can get the width and length of the feed line. అంటే feed line అంటే ఏంటి? This one.
సో అంటే ప్రతిదానికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి, మనం ర్యాండమ్గా వేసేస్తే కుదరదు. ఓకేనా? సో లైక్ దట్ యూ హ్యావ్ టు డిజైన్ ద మైక్రోస్ట్రిప్ ప్యాచ్. అండ్ నౌ by using HFSS software, we are just seeing one example in YouTube video. Okay, so this is the HFSS window. Okay, so ఇందులో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఆఫ్టర్ దట్ వీ కెన్ టేక్ డిఫరెంట్ షేప్స్, spherical, cylindrical. Okay, so I am explaining manually. This is the software I have, electronic ANSYS desktop. కొంచెం స్లోగా ఉన్నది. ఓకే, అందులో మనం ఒకసారి వీడియో చూద్దామండి. సో చూడండి, ఇక్కడ మీ కోఆర్డినేటర్స్, ప్లేన్స్, లిస్ట్, ప్రాజెక్ట్, HFSS డిజైన్. ఓకే, వీ కెన్ డ్రా సర్కిల్, స్క్వేర్, మనకు కావాల్సిన షేప్స్ ఇక్కడ డిజైన్ చేయొచ్చండి. ఓకేనా? సో చూడండి, వాళ్ళు ఒక డైఎలక్ట్రిక్ సబ్స్ట్రేట్ బాక్స్ డిజైన్ చేస్తున్నారు. డిజైన్ చేసిన తర్వాత దాని మీద ఏం చేస్తారంటే ప్యాచ్ యాంటెన్నా డిజైన్ చేస్తారు. తర్వాత ఫీడ్ లైన్ డిజైన్ చేస్తారు. చూసాక తర్వాత లెంత్ విడ్త్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్యాచ్ని జాయిన్ చేసేస్తున్నారు. ఫీడ్ లైన్ ప్యాచ్ జాయిన్ చేసేసారు. ఓకే, నౌ యూ హ్యావ్ టు గివ్ ద ఎగ్జైటేషన్. ఈ పాయింట్ దగ్గర ఎగ్జైటేషన్ ఇస్తారనమాట. సోర్స్ కనెక్ట్ చేస్తాము. సో ఎగ్జైటేషన్ కనెక్ట్ చేసేసిన తర్వాత ఒక బౌండరీని మనం అలాట్ చేయాలన్నమాట. అసైన్ బౌండరీ అని ఉంటుంది ఆప్షను. సో ఒక రేడియేషన్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. యాంటీనా సరౌండింగ్స్ అంతా రేడియేషన్ బాక్స్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఫ్రీక్వెన్సీ స్వీప్, డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ చేసేస్తే రిజల్ట్స్లోకి వెళ్ళి మనము రిజల్ట్స్ని చెక్ చేయొచ్చు. ఒకసారి సాఫ్ట్వేర్ ఓపెన్ అయితే మీకు చెప్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ విండో. ఫైల్, న్యూ అని అయినా క్లిక్ చేయొచ్చు, లేదు HFSS. చూడండి క్లియర్గా. ఓకేనా? మీరు ఇదే వీడియోని జాగ్రత్తగా చూసి డిజైన్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ నేను చెప్పను. సో HFSS, ఈ HFSS బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకి ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి అమ్మా, XY, YZ, XZ. సపోజ్ XY పెట్టాను అనుకోండి, అలైన్మెంట్ XY ఉంటుంది. ఇఫ్ ఐ టేక్ YZ, రొటేట్ ఆప్షన్ పట్టుకొని ఇలా మార్చాను అనుకోండి, చూడండి ఒకసారి. YZ ఈజ్ ఇన్ బాటమ్ ప్లేన్, X ఈజ్ ఇన్ టాప్ ప్లేన్. XZ చూడండి ఎలా మారిపోయిందో. సో XZ ఈజ్ ఇన్ బాటమ్ ప్లేన్ అండ్ Y ఈజ్ ఇన్ టాప్ XY. సో యూ ఆల్వేస్ ప్రిఫర్ XY. సో XY గ్రౌండ్ ప్లేన్, Z ఈజ్ ఇన్ టాప్ ప్లేన్. ఓకే, సో ఇలా కొంచెం మీకు ప్రాక్టీస్ వచ్చేస్తే మీరు ఈ విండోని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, మౌస్ జూమ్ చేయొచ్చు. మనము మౌస్ స్క్రోల్ చేస్తూ ఉన్నాం అనుకోండి, జూమ్ అవుతుంది, జూమ్ అవుట్, జూమ్ ఇన్. ఓకేనా? ఇప్పుడు మన వ్యూ ఇలా పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్. ఇఫ్ యూ సీ ప్రాజెక్ట్ మేనేజర్, అందులో 3D కాంపోనెంట్స్, మోడల్, సర్క్యూట్ ఎలిమెంట్స్, బౌండరీస్, ఎగ్జైటేషన్స్ అని రకరకాలుగా ఉన్నాయి. సో ఇందులో మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే రిజల్ట్స్, అనాలసిస్, బౌండరీస్. ఇవే మనం చూస్తాం అనమాట. ఫీల్డ్స్ కూడా చూడొచ్చు.
ఫీల్డ్ ఓవర్లేస్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్రాజెక్ట్కి నేమ్ పెడుతున్నాను. మీ బ్యాచ్ నేమ్ ఏదో ఒక నేమ్ చెప్పండి. పద్మ. సో ఐ నేమ్ పద్మ. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ డైరెక్ట్గా మనం అక్కడ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏం డిజైన్ చేస్తున్నామండి, ప్యాచ్ యాంటీనా డిజైన్ చేస్తున్నాము. శాంపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, జస్ట్ ఒక నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, డ్రా బాక్స్, సిలిండ్రికల్, rectangular, polygon, draw rectangle, draw circle. Here I am taking a substrate. ఓకే, సో ఇలా ఒక సబ్స్ట్రేట్ తీసుకున్నానండి, ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను. ఓకే, నౌ in antenna systems, this is the box I taken, this is the dielectric. Okay, so you have different types of dielectrics. That's why here I am taking FR4 epoxy. So I am converting this entire empty box vacuum into dielectric substrate. అలా కన్వర్ట్ చేయాలి అంటే you have to double click on the box 1 మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, బాక్స్ 1 వాక్యూమ్, కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ది బాక్స్, సబ్స్ట్రేట్ అని నేమ్ ఇచ్చుకుంటున్నానండి. అండ్ విచ్ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఐఎమ్ యూజింగ్ అంటే మెటీరియల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ వస్తుందండి. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్, వాక్యూము, వాటర్, జింక్, జిప్రోనియం, like that. We have different type of Rogers materials, Rogers archidoride. We have different type of members also. And if you take simple example, Rogers archidoride 6006, so that relative permittivity 6.15, relative permeability 1, and loss tangent. Okay, the entire properties of that material will be available here. Okay, and here one more option is also there, we can add the material also. So if you want to design an antenna with some different material, and if you know the characteristics of that material, just take the option add material and give the name of the material, and you know already permittivity, permeability, okay, loss tangent, you just type here, suppose 2 you can type. Okay, so like that we can add the material also, that option is also available. Okay, but here I am taking FR4 epoxy. Okay, so you see FR4 epoxy, it has a permittivity 4.4, permeability 1, okay, and loss tangent 0.02 something, mass density, so many parameters are there, but these are important. Okay, and just click on OK. Now FR4 epoxy is allotted to our material. Okay, now I wish to change the color. Okay, I am just keeping orange color. And transparency means visibility. బాటమ్ సైడ్ ఏమన్నా మనం కనెక్ట్ చేస్తే అవి కూడా మనకు కనబడతాయండి ట్రాన్స్పరెన్సీ క్లిక్ చేసినట్లయితే. ఓకేనా, సో చూడండి ఇక్కడ మీరు క్లియర్గా చూడంగానే నేమ్ మారిపోయింది. అండ్ ఇందాక ప్రీవియస్గా ఇక్కడ ఏముందండి, వ్యాక్యూమ్ ఉంది. సో దట్ విల్ బి కన్వర్టెడ్ టు FR4 epoxy. That means this entire box is converted to dielectric material, that is FR4 epoxy. FR4 epoxy. Okay, just click on the create box. Then this is a very important one, you can see the position of the box, x size, y size, z size. Okay, if you observe clearly, x size, y size, z size, and position of the box. Okay, so z means this one, z size. So here we already taken what is the value of h is nothing but a height of the substrate. Take one example. In this journal they designed at 2.4 gigahertz. So at 2.4 gigahertz, what are the values they are getting? They given any values? No, in this journal they don't mention anything. Okay, based on మనం జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసాం కదండి 2.4 gigahertz దగ్గర.
లెంత్ ఎంత వస్తుంది 29.4, విడ్త్ ఎంత అండి 38. లెంత్ ఏమో ఇలా ఉంటుంది, విడ్త్ ఏమో ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఓకేనా. హైట్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ 1.6. సో మీ పక్కన నోట్ చేసుకోండి, లెంత్ 30 అనుకుంటున్నాను, కొంచెం ఈజీగా క్యాలిక్యులేషన్. మీరు తర్వాత మీరు పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. విడ్త్ వచ్చేటప్పటికి 38, విడ్త్ 38, విడ్త్ 38. సో విడ్త్ అంటే ఇదే కదమ్మా, లెంత్ ఏమో ఇది వస్తుంది, అంతేనా. లెంత్ ఇది, విడ్త్ ఇది, దిస్ వన్ విడ్త్. ఓకే. సో మనకి లెంత్ ఏమో 30, విడ్త్ ఏమో 38 mm మనం ఒక ప్యాచ్ని డిజైన్ చేయాలి. సో అందువల్ల సబ్స్ట్రేట్ లెంత్ నేను చేంజ్ చేస్తున్నాను. సబ్స్ట్రేట్ ఎక్స్ సైజ్ అంటే ఇది వస్తుంది. ఎక్స్ సైజ్ ఎంత ఉండాలి అప్రాక్సిమేట్లీ 38 కాబట్టి 50. వై సైజు విడ్త్ 38 కాబట్టి 40 తీసుకున్నాను. అండ్ 1.6 పొజిషన్ ఇలా తీసుకున్నామండి. అప్లై కొట్టాను. ఇప్పుడు ఏమవుతుంది, సబ్స్ట్రేట్ డైమెన్షన్స్ అనేవి పెరిగిపోయినాయి. సో సబ్స్ట్రేట్ అనేది లెంత్ విడ్త్ చేంజ్ అయిపోయిందంటండి. ఓకేనా. ఇప్పుడు మనము సబ్స్ట్రేట్ నేను ఏం చేస్తాను అంటే సెంటర్ పాయింట్లో ఫిక్స్ చేయాలండి. అంటే స్కేల్ జెడ్ యాక్సిస్ మస్ట్ బి సెంటర్ టు ద సబ్స్ట్రేట్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ క్రియేట్ బాక్స్లో క్లిక్ చేసి పొజిషన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ఇక్కడ సెంటర్కి రావాలి. దిస్ జెడ్ విల్ బి కమ్ టు సెంటర్. సో సెంటర్కి రావాలంటే మీరు ఏం చేయాలి, వైలో ఆఫ్, వై ఎంత అండి 40 కదా, 20 తీసుకుంటాను. ఎక్స్ ఎంత తీసి 50 కదండి, 25 తీసుకున్నాను. ఓకే కొట్టాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి వెళ్ళిపోయింది, ఈ పాయింట్కి మూవ్ అయింది. సో బెటర్ ఇఫ్ ఐ టేక్ -25, -20. See here, now the alignment is perfect. Z axis సెంటర్లోకి వచ్చేసింది. ఓకేనా. సో లైక్ దట్ we can change the position of the substrate, entire substrate. Okay. Now here we have to design the patch antenna above the substrate. సో ఇప్పుడు ఈ సబ్స్ట్రేట్ మీద మీరు ఒక ప్యాచ్ని డిజైన్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక రెక్టాంగులర్ బాక్స్, ఇక్కడ చూడండి రెక్టాంగులర్ బాక్స్ ఎస్కేప్ కొట్టాను, మళ్ళీ డ్రా రెక్టాంగిల్ చూసారు కదా. సో దీని విడ్త్ అప్రాక్సిమేట్లీ 0 అండి. ఇలా ఒక రెక్టాంగులర్ బాక్స్ని ర్యాండమ్గా ఇలా ప్లేస్ చేశానండి, ర్యాండమ్గా ప్లేస్ చేశాను. అది ఎక్కడికి వెళ్ళిపోయిందండి, సబ్స్ట్రేట్ బాటమ్కి వెళ్ళిందా టాప్కి వెళ్ళిందా, సబ్స్ట్రేట్ బాటమా టాప్, బాటమ్కి మూవ్ అయిపోయింది చూసారా. మనము ఈ సబ్స్ట్రేట్ని టాప్లోకి, సబ్స్ట్రేట్ టాప్కి మనము ఈ లేయర్ని పైకి తీసుకురావాలండి. ఓకేనా. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ రెక్టాంగిల్ని నేను ఒక నేమ్ ఇచ్చుకున్నాను, రీనేమ్ చేస్తున్నాను. రెక్టాంగిల్ 1ని రీనేమ్ ఎక్కడుంది, రీనేమ్. ఓకే, డబుల్ క్లిక్ చేద్దాం. డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది PATCH, ప్యాచ్ అని నేమ్ ఇచ్చుకున్నాను. అండ్ కాపర్ కదా, సరే ఎల్లో కలర్ తీసుకున్నానండి, ఎల్లో కలర్ తీసుకున్నాను. ట్రాన్స్పరెన్సీ 50 or 60 వాట్ ఎవర్ మేబీ, ట్రాన్స్పరెన్సీ కలర్ అసైన్ చేసేస్తున్నాను. ఓకే క్లిక్ చేశానండి. ఓకే, ఎల్లో కలర్ వచ్చేసింది కానీ కనిపించట్లా మనకు ఆరెంజ్ మీద. సో ఐ వాంట్ టు చేంజ్ ద కలర్, ఇంకొక కలర్ తీసుకున్నాను, అప్లై, ఓకే క్లిక్ చేస్తే ప్యాచ్ వస్తుంది. నౌ యూ హ్యావ్ టు అసైన్ లెంత్ అండ్ విడ్త్. మనం ర్యాండమ్గా తీసుకున్నాము, సో లెంత్ విడ్త్ అసైన్ చేయాలి అండ్ పొజిషన్ టాప్కి రావాలి. సో అందుకని 1.6 తీసుకున్నాను, హైట్ హెచ్ టాప్కి రావాలి. చూడండి ఇప్పుడు నేను ఎప్పుడైతే అక్కడ 1.6 తీసుకున్నానో మీరు చూడండి అప్లోకి మూవ్ అయిపోయిందా. ఇందాక గ్రౌండ్ ప్లేన్లో ఉన్నది, గ్రౌండ్ ప్లేన్లో వల్ల ఏమైపోయింది, టాప్కి వచ్చేసింది. ఓకేనా. అండ్ వాట్ ఈస్ ద సబ్స్ట్రేట్ హైట్, మర్చిపోయాను. సబ్స్ట్రేట్ హైట్ మనం 1.6 తీసుకోవాలి, తీసుకున్నాం.
సబ్స్ట్రేట్ హైట్ 1.6. ఓకే, సరిపోయింది. నౌ వాట్ ఈస్ ద లెంత్ అండ్ విడ్త్? ఇందాక నేను చెప్పానండి మీకు లెంత్ విడ్త్. లెంత్ ఎంత అంటే 30 ఉండాలి, విడ్త్ వచ్చేటప్పటికి 38 ఉండాలి. ఉన్నదో లేదో చెక్ చేద్దాం. లెంత్ అంటే మీకు ఎక్స్ యాక్సిస్ 30, విడ్త్ 38. వై యాక్సిస్ కదా విడ్త్ అప్లై చేస్తున్నాను. ఓకే, విడ్త్ 38. ఇప్పుడు నేను దీన్ని సెంటర్ పొజిషన్కి మూవ్ చేయాలి. అండ్ మన సబ్స్ట్రేట్ని లెంత్ తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి డౌన్కి మూవ్ అయింది. అందుకని నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ సబ్స్ట్రేట్ లెంత్ని పెంచుతాను. ఓకేనా, సబ్స్ట్రేట్ విడ్త్. సో సపోజ్ ఇఫ్ ఐ టేక్ విడ్త్ 60 తీసుకున్నాక మళ్ళీ సెంటర్ పొజిషన్ మారకూడదు కదా, అందుకని ఈ వాల్యూ 30 తీసుకుంటాను. ఇది కొంచెం పెరిగింది, ఇంకా పెంచాలి. విడ్త్ 70. అలా మరి ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట. ఓకే, నౌ ప్యాచ్ కూడా మనం ఏం చేయాలి, సెంటర్కి మార్చాలి. సో 30 కాబట్టి -15, 38 అంటే 14. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఇలా మనం మారుస్తుంటే 14 వై సైజ్ ఎంత వస్తుంది? అది చూడండి, సెంటర్కి వచ్చేసింది, చూసారా? ఓకే, కాకపోతే ఎక్సైజ్ సబ్స్ట్రేట్ చాలా ఎక్కువ ఉన్నది. ఎక్సైజ్ ఓకే, అలా చూద్దాం. ఇలా ముందు మీరు ఏం చేస్తున్నారు, సబ్స్ట్రేట్ పైన ఒక ప్యాచ్ యాంటీనాని, కాపర్ అసైన్ చేయాలి. ఇప్పుడు దీనికి మనం కాపర్ అసైన్ చేయాలన్నమాట. సో దీన్ని కాపర్ అసైన్ చేయాలి అంటే మళ్ళీ మెటీరియల్స్లోకి వెళ్ళక్కర్లేదండి, డైరెక్ట్గా ప్యాచ్ మీద క్లిక్ చేసి అసైన్ బౌండరీ పర్ఫెక్ట్ ఈ అని కానీ క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ ఆప్షన్ వస్తుంది, పర్ఫెక్ట్ ఈ బౌండరీ అని. ఓకే క్లిక్ చేసామనుకోండి, దట్ విల్ బి కన్వర్టెడ్ టు పర్ఫెక్ట్ ఈ. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఈ అంటే మీనింగ్ దిస్ ఈస్ కాపర్ అని అర్థం. పర్ఫెక్ట్ ఈ అంటే దిస్ ఈస్ కాపర్. ఓకే, ఇప్పుడు కావాలంటే మీరు సెంటర్లోనే ప్లేస్ చేయాలని రూల్ ఏం లేదండి. ఇలా ప్యాచ్ పట్టుకొని ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, మూవ్. సో ఈ మూవ్ ఆప్షన్ పట్టుకొని మౌస్తో క్లిక్ చేసి మీకు ఎక్కడ కావాలంటే ఆ పాయింట్కి మీరు ఆ ప్యాచ్ని మూవ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, పైన అతుక్కొనే ఉంది, ఐ మీన్ టచ్ అవుతూనే ఉంది. ఓకేనా, మూమెంట్ చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంచాలి, మిస్ అయిపోతే మళ్ళీ ప్లేస్ అనేది అలైన్మెంట్ సరిగ్గా ఉండదు అనమాట. ఓకేనా, ఇలా డిజైన్ చేశాను. ఇప్పుడు ప్యాచ్ అయిపోయింది. సో ప్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే లెంత్ విడ్త్ ఫీడ్ లైన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. మైక్రోస్ట్రిప్ ఫీడ్ లైన్ మీకు ఎంత వచ్చింది, విడ్త్ 3 mm, లెంత్ 34 mm. లెంత్ 34 mm అంటే మీకు 34 mm 3 mm ఉన్న ఒక ఫీడ్ లైన్ని క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ 34 జనరల్గా ఇక్కడ నేను చూస్తున్నాను, నేను ఎంత వస్తుంది చూద్దాం. ఒక రెక్టాంగిల్ బాక్స్ని అగైన్ ఒక రెక్టాంగిల్ బాక్స్ని తీసుకున్నాను. అది బాటంలోనే ఉంటుంది మీకు, ఎందుకంటే మనము 1.6 mm అబోవ్ చేయాలి కదా. అందుకని నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ హైట్ 1.6 mm పెట్టాను. I keep 1.6 mm, then feed line will be move to upward direction. అప్పు మూవ్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు ఫీడ్ విడ్త్ ఎంత అండి, ఫీడ్ విడ్త్ 3 mm, విడ్త్ ఆఫ్ ద ఫీడ్ 3 mm. సో 3 mm కాబట్టి మళ్ళీ క్రియేట్ రెక్టాంగిల్ 1 వై అవుతుంది, ఎక్స్ అవుతుంది, వై సైజు 3 mm తీసుకుంటున్నాను. అప్లై 3 mm వస్తుంది. ఓకే, ఇక్కడికి మూవ్ అయింది. మీరు ఈ పాయింట్ని ఇక్కడికి మూవ్ చేయాలి. సో అందుకని ఇక్కడ -3/2 1.5
ఇది మీకు కొంచెం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. చూడండి సెంటర్లోకి అలైన్మెంట్ అయిపోయింది చూసారా. అండ్ వాట్ ఈస్ ద లెంత్? లెంత్ ఎంతండి? లెంత్ 34. 34 34. ఇందాక మీకు 30 అన్నది ఏంటి? ప్యాచ్. అది ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? ఫీడ్ లైన్. ఇది ఫీడ్ లైన్. మనం ఇప్పుడు ఫీడ్ లైన్ గురించి మాట్లాడుతున్నాము. ప్యాచ్ వచ్చేటప్పటికి లెంత్ 30, విడ్త్ 38. అది మీరు మళ్ళీ ఇక్కడ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ప్యాచ్లోకి వెళ్ళిపోయి క్రియేట్ రెక్టాంగిల్ క్లిక్ చేసామనుకోండి 30, 38. నెక్స్ట్ మనం చేస్తుంది ఫీడ్ కదా, అందుకని నేను నేమ్ కూడా ఇచ్చుకుంటాను మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా. ఫీడ్ లైన్ అని పెట్టేస్తున్నాను. ఓకే క్లిక్ చేస్తున్నాను. ఫీడ్ కూడా ఒక కలర్ ఇచ్చేస్తాను, సేమ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇచ్చేస్తాను. క్రియేట్ రెక్టాంగిల్ 1 కలర్, డిఫరెంట్ కలర్, సేమ్ అదే ఇవ్వాలన్నా అవ్వచ్చు లేదా డిఫరెంట్ అయినా ఇవ్వచ్చు. ఫీడ్ లైన్ అప్లై. ఓకే. సో ఇప్పుడు మన ఈ ఫీడ్ లైన్ కూడా మీరు ఏం చేయాలండి, యూ హ్యావ్ టు అసైన్ కాపర్. కానీ మెటీరియల్స్లో కాపర్ ఉండదు, అందుకని మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా రెక్టాంగిల్లోకి వెళ్ళిపోయి రైట్ క్లిక్ చేసి అసైన్ బౌండరీ పర్ఫెక్ట్లీ అని క్లిక్ చేసేసామంటే దట్ విల్ బి కన్వర్టెడ్ టు కాపర్ అనమాట. ప్యాచ్ ఈజ్ ఆల్సో కన్వర్టెడ్ టు కాపర్, రెక్టాంగిల్ ఈజ్ ఆల్సో కన్వర్టెడ్ టు కాపర్. సో మీరు అది ఇక్కడ చూడొచ్చు బౌండరీస్లో. సో బౌండరీస్లో క్లిక్ చేసామనుకోండి పర్ఫెక్ట్ E1, దిస్ ఈస్ ద ప్యాచ్. పర్ఫెక్ట్ E2, దిస్ ఈస్ ద ఫీడ్ లైన్. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఫీడ్ లైన్ అనేది, దిస్ ఫీడ్ లైన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఓకేనా. సో దానికోసం మీరు మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోయి నిదానంగా ఈ డైమెన్షన్స్ చేంజ్ చేస్తూ అయినా చేయొచ్చు. లేదు కొంచెం మనకు ప్రాక్టీస్ బాగానే ఉంది అని అనుకుంటే డైరెక్ట్గా మీరు ఈ ప్యాచ్ని ఇలా పట్టుకొని కంట్రోల్ పట్టుకొని, ఓకే మూవ్ ఉంటుంది, కంట్రోల్ అవసరం లేదండి, మూవ్ ఉంది, మూవ్ మీద క్లిక్ చేసి జాగ్రత్తగా జూమ్ చేసి ఈ ఎండింగ్ పాయింట్ని క్లిక్ చేస్తున్నాను. PAN అని ఉంది ఆప్షన్. ఆ PAN ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం మౌస్ని ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. తర్వాత నిదానంగా మనకి ఎక్కడ ఎగ్జాక్ట్గా సేమ్ లైన్లో రావాలి. సేమ్ లైన్లో మూవ్ చేస్తున్నాను. సో ఎండింగ్ వచ్చేసింది కదా, ఎండింగ్ వచ్చేసింది. మనం ఇంకా ప్యాచ్ లెంత్ మనం మార్చలేము, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిక్స్ చేసేసుకున్నాం కదా 33 అని. అంటే ఇప్పుడు మనం మూవ్ చేయాల్సింది ఏంటి, ఇంకా ప్యాచ్ని ఇక్కడ మూవ్ చేయాలి, దీని దగ్గరికి డౌన్కి మూవ్ చేయాలి ప్యాచ్ని. ఫీడ్ని అలానే ఉంచేయాలి, ఎందుకంటే ఫీడ్ ఎప్పుడు ఎండింగ్ ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర ఉండిపోవాలన్నమాట. మనకి ఎగ్జైటేషన్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఎగ్జైటేషన్ ఇస్తాం మనం. సో ఎగ్జైటేషన్ ఇస్తాం కాబట్టి ఇది ఎండింగ్లోనే ఉండాలి. కంట్రోల్ D కొట్టారనుకోండి మీకు క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి వచ్చేయచ్చు. కంట్రోల్ D కొడితే ఇలా రొటేట్ చేసుకోవచ్చు, కావాలంటే నీట్గా 3D వ్యూ చూడొచ్చు. ఓకే, ఇలా నీట్గా 3D వ్యూ చూడొచ్చు. అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడండి. ఇక్కడ ఏమైంది, సబ్స్ట్రేట్ లోపలికి వెళ్ళిపోయింది చూసారా. సో డైరెక్ట్గా మనం మూవ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఇదే అనమాట. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, ఆ రెక్టాంగిల్ 1 పట్టుకొని మళ్ళీ మూవ్ బటన్ని క్లిక్ చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ టాప్కి మూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి సరిపోయిందా. వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ ఫీడ్ లైన్ ఆర్ ప్యాచ్ ఇన్సైడ్ ద సబ్స్ట్రేట్, దెన్ దిస్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, మళ్ళీ రొటేట్ ఆప్షన్ చేస్తున్నాను, చూస్తున్నాను, సరిపోయింది. ఓకే, నౌ ఈ ప్యాచ్ని దీనికి జాయిన్ చేస్తానండి. జాయిన్ చేయాలంటే మళ్ళీ ప్యాచ్ పట్టుకొని జస్ట్ క్లిక్ చేసి మూవ్ ఆప్షన్ క్లిక్ చేసి దీనికి జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ ఎందుకైనా మంచిది చెక్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేశారనుకోండి మీకు కనబడుతుంది. ఓకే, బాగానే ఉంది, అంతా మౌస్తోనే ఉంటుంది అనమాట మ్యాజిక్ అంతా. సో బాగానే ఉంది. నౌ యూ హ్యావ్ టు యునైట్. అంటే ఇప్పుడు మనం ప్యాచ్ని ఇప్పుడు చూడండి, ప్యాచ్ సపరేట్గా ఉన్నది, రెక్టాంగిల్ సపరేట్గా ఉన్నది, రెండు కలిసి ఉన్నాయి, జాయిన్ అయ్యి లేవు కదా. సో అందుకని మీరు ఏం చేయాలంటే ప్యాచ్, రెక్టాంగిల్ రెండింటిని సెలెక్ట్ చేస్తాం కంట్రోల్ పట్టుకొని. యునైట్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారు ఇక్కడ, యునైట్ అని. ఆ యూనిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే కలిసిపోయాయి, దే మర్జ్డ్. ఓకే, నౌ ప్యాచ్ ఈస్ క్రియేటెడ్. Okay, so listen carefully. For calculating the length and width of the patch, we have formulas, and similarly
for calculating the length and width of the feed line we have formulas. Okay, both are different అనమాట. ఓకేనా? సో ఇలా క్యాలిక్యులేట్ చేసేసాము. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత చూడండి, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఈ యాంటీనాని మనము ఎగ్జైట్ చేయాలన్నమాట. యూ హ్యావ్ టు ఎగ్జైట్ ద యాంటీనా. యూ హ్యావ్ టు ఎగ్జైట్ ద యాంటీనా. సో ఎలా ఎగ్జైట్ చేస్తామంటే, ఎవరైనా చెప్పగలరా ఎగ్జైటేషన్ మనము కోఆర్డినేట్స్ ఎలా ఇవ్వాలి? XYయా YZ? ప్రసన్న, కోఆర్డినేట్ సిస్టమ్ మనము YZ ఇవ్వాలా XY ఇవ్వాలా? ఇప్పుడు మనకి ఇలా ఉండాలి ఫీడ్, బాటమ్ టు టాప్. ఇప్పుడు అది ఏ ప్లేన్ అవుతుందండి? విచ్ ప్లేన్? YZ ప్లేన్. YZ ప్లేనే కదా. సో దట్స్ వై యూ హ్యావ్ టు చేంజ్ రూలర్ ఫ్రమ్ XY ఆర్ గ్రిడ్ ఫ్రమ్ XY టు YZ లో క్లిక్ చేసేయండి. YZ లో క్లిక్ చేసిన తర్వాత మీరు చూడండి, ఈ ప్లేన్ ఏమైందండి? YZ లోకి వచ్చేస్తుంది. చూసారా? బాక్సెస్, కోఆర్డినేట్ సిస్టమ్. అదే సపోజ్ ఇఫ్ ఐ టేక్ XY, కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ ఇన్ XY. ఇఫ్ ఐ టేక్ గ్రిడ్ మనం క్లోజ్ చేయొచ్చు, ఓన్లీ ప్లేన్ అని కనబడుతుంది. గ్రిడ్ మీద క్లిక్ చేసామంటే బాక్సెస్ కనబడతాయి. నెక్స్ట్ XZ క్లిక్ చేసామనుకోండి, XZ అంటే ఇలా ఉంటుంది, XZ లో ఉంటుంది అనమాట ప్లేన్. సో లైక్ దట్ వీ కెన్ చేంజ్ ద గ్రిడ్. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? YZ. సో YZ కాబట్టి చేసి ఇలా కనెక్ట్ చేసేసాము. నౌ జూమ్ చేశాను అనమాట నేను. జస్ట్ జూమ్, మౌస్ రోల్ చేస్తుంటే జూమ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి జూమ్ కావాలంటే, బట్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా మౌస్తో జూమ్ చేసేసాను. సో ఇలా జూమ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెక్టాంగిల్ తీసుకోండి మీరు. టేక్ ఏ డ్రా రెక్టాంగిల్ అండ్ క్లిక్ హియర్, అండ్ దట్ మస్ట్ బి టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. ఇలా క్లియర్గా సెట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా? ఇలా సెట్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేస్తాను, అసైన్ బౌండరీ కాదు, సారీ, అసైన్ ఎగ్జైటేషన్. సో అసైన్ ఎగ్జైటేషన్కి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ డిఫరెంట్ పోర్ట్స్ అనమాట. ఫ్లోకెట్ పోర్ట్, లంప్డ్ పోర్ట్, వేవ్ పోర్ట్. ఓకే, సో టు ఎగ్జైట్ ద యాంటీనా సిస్టమ్, సో దట్ మీన్స్ యూ ఎగ్జైట్ ఎనీ మైక్రోవేవ్ డివైస్, వీ హ్యావ్ సో మెనీ పోర్ట్స్. సో హియర్ వీఆర్ టేకింగ్ లంప్డ్ పోర్ట్. సో లంప్డ్ పోర్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అసైన్ ఎగ్జైటేషన్ లంప్డ్ పోర్ట్. సో లంప్డ్ పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఎంత ఇస్తున్నాం ఇంపిడెన్స్? ఇందాక మనము లైన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇంపిడెన్స్ 50 ohms అని ఫిక్స్ చేసామా? గుర్తుందా మీకు? ఇక్కడ చూడండి, Z0 ఎంత అనుకున్నాం? ఎంతండి? 50 ohms. సో అందువల్ల మనం ఇక్కడ కూడా ఏం చేయాలి? 50 ohms ఫిక్స్ చేయాలి. ఓకేనా? నేమ్ 1, పోర్ట్ నేమ్ 1 అనుకున్నామండి. నెక్స్ట్ క్లిక్ చేస్తాము. ఇంటిగ్రేషన్ లైన్ మీద మీరు క్లిక్ చేస్తే న్యూ లైన్ అని వస్తుంది. సో న్యూ లైన్ మీద క్లిక్ చేసి ట్రయాంగిల్ సింబల్ వచ్చింది చూసారా? ట్రయాంగిల్ క్లిక్ చేసి స్ట్రైట్గా మళ్ళీ పైన కూడా ట్రయాంగిల్ వస్తుంది, క్లిక్ చేయాలి మౌస్ని. అప్పుడు డిఫైన్డ్ అని వస్తుంది, అంటే మీరు పోర్ట్ కరెక్ట్గా ఇస్తున్నట్లు అనమాట. డిఫైన్డ్. దెన్ గో టు నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఫుల్ పోర్ట్ ఇంపిడెన్స్ 50 ohms. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. నౌ పోర్ట్ అసైన్మెంట్ ఈస్ కంప్లీటెడ్. నౌ సీ హియర్ ఎగ్జైటేషన్స్. సో ఇక్కడ ఎగ్జైటేషన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఏముందండి ఇక్కడ? పోర్ట్ 1. ఓకే, పోర్ట్ 1 అని ఉన్నారు చూసారు కదా? పోర్ట్ 1. నౌ సీ ద ఎగ్జైటేషన్. యారో చూసారు కదండి, రెక్టాంగిల్ టు యారో. ఓకే, నౌ అగైన్ యూ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ గ్రిడ్ పొజిషన్, దట్ ఈస్ XY. ఒరిజినల్ గ్రిడ్ పొజిషన్కి వచ్చేసాము. కంట్రోల్ D కొట్టినట్లయితే మీకు క్లియర్గా విండో కనిపిస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ద ఒరిజినల్ position. Okay, now see, click on boundaries. We can see patch. Here we joined slotted line section and I mean feed and patch. That's why they are visible in a united manner. Okay, after that you can see excitation also. So you can see excitation. So ante manamu patch antenna ku manam em chestunnamanడి, excitation ఇస్తున్నాము. Now I am taking the ground plane. గ్రౌండ్ ప్లేన్ అనమాట. అంటే బాటమ్ సైడ్ కూడా మీకు ఒక కాపర్ ఉంటుంది, కాపర్ మెటీరియల్ని అసైన్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద సబ్స్ట్రేట్.
top layer patch, that is copper, and bottom layer also copper. In some situations, the entire plane can be converted to copper or perfect conducting material, or some part of the plane can be considered as a copper అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఓన్లీ కొంత పార్ట్నే కాపర్గా తీసుకున్నాను. ఇంకొక రెక్టాంగిల్ తీసుకున్నాను ఇక్కడ, అంతే. జస్ట్ రెక్టాంగిల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇలా జాయిన్ చేశాను అంతే. చూడండి, మళ్ళీ మీరు రొటేట్ ఆప్షన్ చూసినట్లయితే చూసారా, బాటమ్ కాపర్ ప్లేన్ వచ్చేసింది, కాపర్ ప్లేట్. డ్రా బాక్స్ వస్తుంది, దానికి నేను కాపర్ అసైన్ చేయాలి. గ్రౌండ్ అని నేమ్ పెడతానండి, గ్రౌండ్. అండ్ గ్రౌండ్ వచ్చేటప్పటికి some discolor I am assigning, and transparency some 0.29, apply. Okay, now see, this is a ground plane and you have to assign, ground is also a perfect E, so take assign boundary perfect E. Okay, now you can see all are under the category of sheets. Sheets lo perfect E, ground, patch. Okay, so this is the design of simple patch antenna. Okay, now you have to assign the boundary. This is a very important one. Now click on assign boundary, radiation 1. Okay, control Z. Click on radiation. Sorry, create open region. Create open region, and our frequency is 2.4 gigahertz. Boundary radiation. Okay, so now radiation box will be created. Now radiation box will be created. Okay, after creating the radiation box, back to radiation is nothing but back ఇక్కడ ఉంటుంది దీనికి సంబంధించి. వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మార్చాను, రేడియేషన్ బాక్స్ ట్రాన్స్పరెన్సీ. చూడండి, అంటే ఎగ్జైటేషన్ మీద క్లిక్ చేసినా లేదా అవుట్ సైడ్ ఇంకెక్కడైనా ప్లేస్లో మనం క్లిక్ చేస్తే మీకు ఈ రీజియన్ అనేది పోతుంది అనమాట. చూడండి, మీకు లోపల ఇన్సైడ్ ఎందుకు కనిపించట్లా. ఇప్పుడు నేను మళ్ళీ బౌండరీస్ మీద క్లిక్ చేస్తే నాకు విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. సో ఒక ప్యాచ్ యాంటెన్నా సరౌండింగ్స్లో మనము ఒక ఓపెన్ రీజియన్ని క్రియేట్ చేస్తున్నాము. దట్ సపోర్ట్స్ at 2.4 GHz. జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఓకే, 2.4 GHz. Now go to I symbol and రేడియేషన్ సర్ఫేస్ని ఇన్విజిబుల్ చేస్తాం. అంటే అక్కడ ఉంటుంది కానీ మనకు కనిపించదు, డిస్టర్బెన్స్ ఉండదు దానివల్ల. సో అందువల్ల రేడియేషన్ సర్ఫేస్ అనేది మనకి డిసపియర్ అయిపోయింది. బట్ ఇఫ్ అగైన్ యూ వాంట్ టు సీ రేడియేషన్ సర్ఫేస్, యూ కెన్ క్లిక్ ఆన్ this one. So you can see radiation surface. So okay, now click on radiating surface, that will be disappeared. Now see here, radiation 3D azimuth elevation. After creating open region, you can see some sub options, 3D azimuth and elevation. Before that we don't see these options అనమాట. అంటే ముందు ఓపెన్ రీజియన్ క్రియేట్ చేయాలి, క్రియేట్ చేస్తే మనకి ఇవి వస్తాయి. నెక్స్ట్ go to analysis. This is the second step. Next to open region create చేస్తాము. After that analysis, add solution setup, advanced. Okay, what is the solution frequency? 2.4 GHz, and maximum number of passes you can keep. Generally you can keep 21. Here I am keeping 11. Okay, okay, click on OK. Now you can see frequency sweep. డైరెక్ట్గా ఇలా విండో వచ్చేస్తుందండి. సో మన యాంటెన్నా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, 2.4 GHz కదా, అందుకని నేను 1 to 1.2 to 3.6 ఇక్కడ ఇలా ఉన్నది ఇలా ఉంచేస్తున్నాను. కాబట్టి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. 1.2 to 3.6. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, నౌ యూ కెన్ సీ
setup is created and sweep is also created. Okay, now check whether your correction, I mean your construction is correct or not. That's why you have to take validation. Validation ఉంటుందండి ఇందులోనే. HFSS validation check. All design settings, 3D model, boundaries and execution operations, everything was correct. Now you can run this setup. Okay, now HFSS validation settings. After that, after validation, if you find any error, suppose if I remove perfect even, okay, I forgot to assign patch is a perfect even, and now check HFSS validation check. It was correct, okay, but this is not a copper. This is not a copper. So you must see here unassigned అని వస్తుందండి. వాలిడేషన్ కరెక్టే వచ్చింది, కానీ మీరు ఆన్సర్ సాల్వ్ చేసినట్లయితే మీకు రిజల్ట్స్ రావు. అన్అసైన్డ్ అని ఉంటే ఎప్పుడు రిజల్ట్స్ రావండి. అందువల్ల మళ్ళీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని అసైన్ బౌండరీ పర్ఫెక్ట్ E3. ఇందాక E1 అయిపోయింది కదా, అందుకని E3 వస్తుంది, ప్రాబ్లం లేదు. సో E1 E3 HFSS validation check, and now see here all are validated. అన్అసైన్డ్ అని ఎక్కడా లేదు, చూసుకోవాలి అది. ఓకేనా, అన్అసైన్డ్ అని లేదు, సరిపోయింది. సపోజ్ మీరు ఫ్రీక్వెన్సీ స్వీప్ కానీ ఏదైనా చేయలేదనుకోండి, వ్యాలిడేషన్లో అది లేదని చెప్తుంది, అనాలిసిస్ సెటప్ లేదని చెప్తుంది. సపోజ్ అనాలిసిస్ సెటప్ నేను డిలీట్ చేస్తాను, HFSS వ్యాలిడేషన్ చెక్ అన్నాం అనుకో, అది మిస్ అయిపోయింది అనాలిసిస్ సెటప్. ఓకేనా, సో కంట్రోల్ Z కొట్టానండి. సో నౌ సేవ్ యువర్ ప్రాజెక్ట్. ఆల్రెడీ వి గివెన్ నేమ్ పద్మ, సో అందువల్ల అందులో సేవ్ అయిపోయింది. నౌ HFSS analyze all. It will take some time. Here, see here, show progress. And if we have find any errors, మనం ఇందా ప్రీవియస్గా చేస్తున్నప్పుడు సొల్యూషన్ సెటప్ తీసేసాం కదా, అందుకని రెడ్ కలర్ ఉంది. వార్నింగ్స్ మనం పట్టించుకోకర్లేదండి. హైడ్ మెసేజెస్ చేసేస్తున్నాను. నౌ సీ ప్రోగ్రెస్. సో సెటప్ 1, సెటప్ 2, హౌ మెనీ పాసెస్ వి గివెన్, 6 or 7. ఆ ప్రాసెస్ అన్ని మీకు అనాలిసిస్ జరగాలన్నమాట. ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫైనల్గా. ఫీల్డ్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తుంది. అయిపోయిందండి. 1 second 2 seconds వెయిట్ చేస్తే అది ఆపరేట్ అవుతుంది. స్టక్ అవుతుంది. రిజల్ట్స్ అన్నీ అది సిమ్యులేట్ చేయాలి కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ర్యామ్ సైజ్ ఎక్కువ ఉండాలమ్మా. ఓకే, ఫీడ్ లైన్, ప్యాచ్ ఇవన్నీ చూస్తున్నాం మనము. ఓకే, నౌ నెక్స్ట్ యూ హ్యావ్ టు అనలైజ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద డిజైన్డ్ యాంటీనా. అసలు ఎగ్జాక్ట్గా 2.4 GHz దగ్గర మ్యాక్సిమం రాదు, ఎందుకంటే మనం కొంచెం చేంజెస్ చేసాం కదా. ఓకేనా, అసలు జనరల్గా రిజల్ట్స్ ఏమున్నాయనేది చూద్దాము. సో రిజల్ట్స్, క్లిక్ ఆన్ రిజల్ట్స్, రైట్ క్లిక్, క్రియేట్ మోడల్ సొల్యూషన్ రిపోర్ట్, రెక్టాంగులర్ ప్లాట్, ఎస్ పారామీటర్ S11 dB. ఆల్రెడీ అన్నీ అవి సెట్ చేసే ఉన్నాయండి, ఇవి ఏమి ఉండవు. ఇంకా ట్రేస్ ఫ్రీక్వెన్సీ ఆల్ అనమాట, ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ రిపోర్ట్, see here, this is the graph we are getting. Okay, and marker, add y marker, -10 dB సెట్ చేద్దాం. -10 dB అన్నట్టు చూద్దాం, ఇదే కదా -10 dB. ఓకే, సో యాక్చువల్లీ మనం 2.4 GHz దగ్గర యాంటీనా డిజైన్ చేద్దాం అనుకున్నామండి. బట్ కొన్ని అంటే అప్రాక్సిమేట్గా మనము తీసుకోలేకపోయాము, లెంత్ విడ్త్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అందువల్ల మన యాంటీనా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వర్క్ అవుతుందండి, 1.54 GHz టు 3.15 GHz రేంజ్లో యాంటీనా అనేది మనకు ఆపరేట్ అవుతుందండి. ఎందుకని, హియర్ S11 is less than -10 dB from 1.5 to 3.15, అంటే -10 అని ఇవ్వచ్చు.
డబుల్ క్లిక్ చేస్తే ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్ పారామీటర్ ప్లాట్ ఫస్ట్ రిజల్ట్. ఇలా యాంటీనా వచ్చిందంటే గుడ్ వన్ అనమాట. ఇప్పుడు 1.5 అవుట్ సైడ్, 3.55 అవుట్ సైడ్ యాంటీనా అనేది వర్క్ అవ్వదు అనమాట, ఎందుకంటే దాని S11 వాల్యూ అనేది హై ఉంది, రిటర్న్ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. సో it cannot radiate the signal. Now see results. Another result, create model solution report, rectangular plot, VSWR. VSWR కి ఎప్పుడు నన్ను ఉంటుంది, న్యూ రిపోర్ట్. Now see carefully, మార్కర్ Y మార్కర్. సో చూడండి, సమ్ 1.6 నుంచి 2.9 వరకు లెస్ దాన్ 1.67 ఉంది VSWR. రిమైనింగ్ అంతా హై వాల్యూ ఉంది. VSWR హై వాల్యూ ఉన్నదంటే మళ్ళీ లాసెస్ అనేవి పెరిగిపోతాయి అనమాట, వోల్టేజ్ స్టాండింగ్ రేషియో. సో VSWR ఇస్ మస్ట్ బి లెస్ దాన్ 2 ఉండాలి. 2 కింద బిలో ఉన్నదంటే గుడ్ వన్ అనమాట. ఇంకా తక్కువ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ 1 ఉందంటే ఇంకా బెస్ట్ అనమాట. ఓకేనా, ఇది సెకండ్ రిజల్ట్. ఫస్ట్ రిజల్ట్, ఇది సెకండ్ రిజల్ట్. ఎస్ పారామీటరు, VSWR. నెక్స్ట్ రిజల్ట్స్, క్రియేట్ ఫార్ ఫీల్డ్ రిపోర్ట్, 3D పోలార్ ప్లాట్, గెయిన్ టోటల్. గెయిన్ ఎప్పుడు డీబీలో మెజర్ చేస్తాము, అందుకే డీబీ క్లిక్ చేస్తున్నాను. 5 θ మొత్తం అన్నీ ఉంటాయి. మనం ఆపరేట్ చేస్తుంది 2.4 GHz కాబట్టి అక్కడ 2.4 ఉన్నది. న్యూ రిపోర్ట్ 2.4 దగ్గర వర్క్ అవుతుంది కదా మన యాంటీనా, సో అందువల్ల ప్రాబ్లం లేదు. లక్కీగా మనకి 2.4 దగ్గర వచ్చేసింది. సో see here, this is the radiation pattern we are getting. Okay, and what is the maximum gain of our antenna? 3.1 dB. 3.1 dB gain వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద ఐసోట్రోపిక్ రేడియేటర్. యాంటీనా ఐసోట్రోపిక్ గా రేడియేట్ అవుతుంది అనమాట, ఆల్ డైరెక్షన్స్ లో ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక ఆప్షన్ ఉందండి, ఏంటంటే రైట్ క్లిక్ చేసి ప్లాట్ ఫీల్డ్స్ లోకి వెళ్ళి రేడియేషన్ ఫీల్డ్ అని క్లిక్ చేస్తే యూ కెన్ సీ హియర్. సో దిస్ ఇస్ ద యాంటీనా that is radiating like this. Okay, like this you can change. Visibility remove చేయొచ్చు కావాలంటే. Radiation field invisible. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ గ్రౌండ్ ప్లేన్ లెంత్ కానీ చేంజ్ చేస్తూ ఉన్నారనుకోండి, దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ చేంజింగ్ ద ఆపరేటింగ్ రేంజ్ ఆఫ్ ది యాంటీనా. ఈ లెంత్ ఆఫ్ ది గ్రౌండ్ ప్లేన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట యాంటీనా పర్ఫార్మెన్స్ అనేది. ఇలా ముందుకు మార్చేసారనుకోండి, గ్రౌండ్ ప్లేన్ ఇలా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, దెర్ మే బి చేంజ్ ఇన్ ద ఫీల్డ్ ప్యాటర్న్. సో నౌ హియర్ వి సీ ద F parameter, VSWR, gain. Okay, and one more is there, create far field report, radiation pattern. Okay, this too. So like this, some polar plot. You can see polar plot. మనము చూడండి ఓన్లీ రైట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఎజిమిత్ యాంగిల్ చూడండి 90 to 90 తీసుకున్నాం. ఎజిమిత్ ఎలివేషన్ పొజిషన్స్ మనము చేంజ్ చేసినట్లయితే వీ కెన్ గెట్ ద ఎంటైర్ వన్. ఇంతగా అవసరం లేదు ప్రెసెంట్, ఇది ముందు ఈ 3 ప్లాట్స్ తెలిస్తే చాలు మనకి. 2D ప్లాట్ అనేది అంతగా అవసరం లేదు, అంటే మీ వరకు అది కూడా చూస్తారు జనరల్గా. ఓకే, సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది యాంటీనా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మన రిజల్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. యూ హ్యావ్ ఎనీ డౌట్? రిషి, ఓకేనమ్మా. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇలానే నీట్గా డిజైన్ చేసిన తర్వాత డైఎలక్ట్రిక్ రిజోనేటర్ అన్నా కదా మన కాన్సెప్ట్.
బోలెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, యూజింగ్ హెచ్ఎఫ్ఎస్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా, నౌ యూ కెన్ డిసైడ్. ఓకే, ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు చూడండి, ఫీల్డ్ లైన్ కావాలనుకోండి, ఎఫ్ బటన్ ప్రెస్ చేసి, ఎఫ్ కీబోర్డ్లో ఈ ప్యాచ్ని సెలెక్ట్ చేసి ప్లాట్ ఫీల్డ్స్ అంటారు. ప్లాట్ ఫీల్డ్స్ నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందో ఇన్సైడ్ తెలియాలనుకుందాం. మ్యాగ్నిట్యూడ్ అని తీసుకోవచ్చు, వెక్టార్ అనేది తీసుకోవచ్చు. వెక్టార్ ఫామ్ ఆల్ ఆబ్జెక్ట్స్ 2.4 GHz దగ్గర కావాలి కదా. నౌ వీ కెన్ సీ ద ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్. చూడండి ప్యాచ్లో ఎలా మూవ్ అవుతున్నాయి ఫీల్డ్స్. ఓకేనా, we can increase the suppose 7000 ఉంది కదా, అనుకోండి, maximum range intensity will be increases. అంతగా మీకు అవసరం లేదులేండి, అంటే కొంచెం క్లియర్గా కనపడాలి అంటే ఇలా వెళ్తున్నాయి అనమాట. ప్యాచ్లో కరెంట్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సీరియల్ హాఫ్ పార్ట్ డౌన్కి వెళ్తున్నప్పుడు హాఫ్ పార్ట్ అప్లోకి మూవ్ అవుతున్నాయి. బట్ అప్పర్ ప్లేన్ దగ్గరికి వచ్చేటప్పుడు మనకి కంప్లీట్గా అప్లో లేవు, సమ్ ఇక్కడ చేంజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ లైక్ దట్ వీ కెన్ సీ ద ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద యాంటెన్నా. సిమిలర్లీ ఈ ఫీల్డ్ రిమూవ్ చేస్తున్నాను, ఫీల్డ్ ఓవర్లేస్తే ఈ ఫీల్డ్ రిమూవ్ చేస్తున్నాను. సిమిలర్లీ ఎఫ్ బటన్ క్లిక్ చేస్తున్నాం, ప్లాట్ ఫీల్డ్స్ కరెంట్ చూడొచ్చు. మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఇలా కనబడుతుంది కరెంట్ డిస్ట్రిబ్యూషన్. వెక్టార్ తీసుకుంటే వెక్టర్ ఫామ్లో కనబడతాయి. సో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉంది త్రూఅవుట్ ద ప్యాచ్. బట్ అక్కడ ఫీల్డ్ దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట. ఓకేనా, సో like that we can see field distributions. Similarly we can see ground plane also. In ground plane also we can see ground plane కలెక్ట్ చేస్తాం, ప్లాట్ ఫీల్డ్స్. సపోజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నాను, వెక్టర్ ఫ్రమ్ ఆల్ ఆబ్జెక్ట్స్. సో దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, like that. So this is the simple patch antenna design. So based on this example you can get some idea how to design the patch antenna. Okay, so here also they design same thing, but they use the insert feed. Insert feed means కట్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ఇన్సర్ట్ ఫీడ్. కట్ చేసాం చూసారా, అంటే ఫీడ్ మార్చుతున్నా కూడా మనకి ఏంటి యాంటీనా పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కోయాక్సియల్ ఫీడ్, ఇన్సర్ట్ ఫీడ్. ఓకే, సో మెనీ టైప్స్ ఆర్ దేర్. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడతో టుడే we designed the simple patch antenna by using HFSS.